ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయగానే ఇలా ఒక మెనూ అనేది వస్తుంది మనకు. ఇందులోంచి ఈ ఆప్షన్స్లోంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇట్లా గ్రాఫికల్ యూసేజ్ ఇన్స్టాలేషన్, నార్మల్ యూసేజ్ ఇన్స్టాలేషన్, అడ్వాన్స్ ఆప్షన్స్ ఇలా చాలా ఉంటాయి. మనమైతే దీన్ని యారోస్ అప్ అండ్ డౌన్ యారోస్ ద్వారా ఈ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ విత్ స్పీచ్ సింథసిస్ అని చెప్పేసి ఇది లేటెస్ట్గా అన్ని లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి అయితే వచ్చింది. సో ఇక్కడ మనం గ్రాఫిక్ ఇన్స్టాల్ అని క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మనకైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ వస్తుంది. డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది. సో మనం ఇంగ్లీషే యూజ్ చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కర్సర్ యూజ్ చేసి ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ అని సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టెప్స్లో మనం సెలెక్ట్ యువర్ లొకేషన్ అని వస్తుంది. లొకేషన్ అనేది ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసి నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయగానే కంటిన్యూకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం అమెరికన్ ఇంగ్లీషా, లేదంటే యూకే ఇంగ్లీషా, లేదంటే ఇంకా గుజరాతీ, తెలుగు ఇలా చాలా ఉంటాయి. సో ఇక్కడ మనం వాడేది ఇంగ్లీషే కాబట్టి అమెరికన్ ఇంగ్లీష్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను సజెస్ట్ చేసేది అయితే అమెరికన్ ఇంగ్లీష్ అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో కంటిన్యూ ప్రెస్ చేయగానే ఇక్కడ కాన్ఫిగర్ ది నెట్వర్క్ అని అడుగుతుంది. ఒకవేళ ఇది ఒక నెట్వర్క్లో ఉన్న సిస్టమ్ అయి ఉంటే దీన్ని డిటెక్ట్ చేయడానికి మనకు హోస్ట్ నేమ్ అయితే కంపల్సరీ కావాలి కాబట్టి ఆ హోస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. నేనైతే ఇక్కడ ఖాళీ అనే ఇచ్చేస్తున్నాను హోస్ట్ నేమ్. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ ఒకవేళ ఇది ఆన్లైన్ ఒక ఇంట్రానెట్ లేదంటే ఒక డొమైన్కి కనెక్ట్ అయి ఉంటే ఆ డొమైన్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. సో ఇక్కడ డొమైన్ నేమ్ అయితే ఏం అవసరం లేదు, ఇది బ్లాంక్గా ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన రూట్ యూజర్ కాకుండా ఇంకొక యూజర్ నేమ్ ఇవ్వడానికి అయితే ఇక్కడ వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఖాళీ యూజర్ అని చెప్పేసి ఒక యూజర్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కంటే క్లిక్ చేస్తే ఇక్కడ సెటప్ యూజర్స్ అండ్ పాస్వర్డ్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఒక యూజర్ నేమ్ అయితే అడుగుతుంది. నేనైతే ఖాళీ యూజర్ అనేది యూజర్ నేమ్ లాగా పెట్టేశాను. ఇక్కడైతే పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఏదైనా పాస్వర్డ్ ఇచ్చేయచ్చు. నేనైతే ఒక పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. ఇదైతే సెక్యూర్ పాస్వర్డ్ పెట్టుకోండి. నేను జస్ట్ ఇది మన మీకు చూపెట్టడానికి కాబట్టి నేనైతే సింపుల్ పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. సారీ, నేను ఇచ్చిన పాస్వర్డ్ మిస్ మ్యాచ్ అయింది, అందుకే మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడైతే కరెక్ట్ పాస్వర్డ్ అయితే ఇస్తాం మనం. చూడండి, ఇక్కడ ఇన్స్టాలేషన్ గైడ్ అయితే అడుగుతుంది, పార్టిషన్ ఆఫ్ డిస్క్స్ అడుగుతుంది. సో మీరు న్యూబీస్ కాబట్టి ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్కి అయితే వెళ్ళకండి. యూజ్ ఎంటైర్ డిస్క్ అనేది అయితే యూజ్ చేయండి. ఎంటైర్ డిస్క్ని యూజ్ చేసి దాన్ని అయితే పార్టిషన్ చేసి యూజ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే, కొంచెం ఐడియా ఉంటే సెటప్ ఎల్విఎం, ఎన్క్రిప్టెడ్ ఎల్విఎం యూజ్, లేదంటే ఇంకా అడ్వాన్స్డ్ అయితే మాన్యువల్ యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే యూజ్ ఎంటైర్ డిస్క్ అనేది అయితే సెలెక్ట్ చేసి కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ మనము ఒకటే 20 GB ఆ డిస్క్ అయితే క్రియేట్ చేసాం కాబట్టి అది ఇక్కడ చూపెడుతుంది. ఒకవేళ మల్టిపుల్ డిస్క్స్ ఉంటే దాంట్లో మీరు దేంట్లో అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్ ఫైల్స్ ఇన్ వన్ పార్టిషన్ అంటే ఇది యూజర్స్కి రికమెండెడ్ అని చెప్పి చూపెడుతుంది కదా. అంటే హోమ్ పార్టిషన్ సపరేట్గా, వేర్ ఇట్లా టెంప్ ఇలా సపరేట్, స్వాప్ పార్టిషన్స్ ఇలా చాలా ఉంటాయి. అలా ఆ పార్టిషన్ సపరేట్గా చేసుకోవాలా లేదంటే అన్నీ ఒకటే పార్టిషన్లో ఫోల్డర్స్ లాగా చేయాలని అడుగుతుంది. యూజర్కి అయితే ఇది రికమెండెడ్. అడ్వాన్స్ యూజర్స్ అయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి హోమ్, వేర్, టెంప్, స్వాప్, బూట్ పార్టిషన్స్ ఇలా చేసుకోవడానికి వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి అప్పుడు చేసుకుంటారు. సో యూజర్కి అయితే ఆల్ ఫైల్స్ ఇన్ వన్ పార్టిషన్ రికమెండెడ్. సో ఇది సెలెక్ట్ చేసి కంటిన్యూ చేసేయండి. సో ఇక్కడ పార్టిషన్స్ అయితే ఫినిష్ అయిపోయింది. ఫినిష్ పార్టిషన్స్ అండ్ రైట్ చేంజెస్ టు డిస్క్, ఇలా నాకు 2 పార్టిషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఒకటైతే ఎక్స్టెన్షన్ 4 పార్టిషన్ తోటి ప్రైమరీ, ఇంకోటి అయితే స్వాప్ పార్టిషన్ అయితే 1 GB స్వాప్ పార్టిషన్ అయితే క్రియేట్ అయింది. ఫినిష్ పార్టిషనింగ్ అండ్ రైట్ చేంజెస్ టు డిస్క్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మిమ్మల్ని అయితే అడుగుతుంది, ఇఫ్ యూ కంటిన్యూ ద చేంజెస్ లిస్టెడ్ బిలో విల్ బి రిటర్న్ టు డిస్క్స్, అదర్వైజ్ యూ విల్ బి ఏబుల్ టు మేక్ ఫర్దర్ చేంజెస్ మాన్యువల్లీ. అంటే ఇది ఇక్కడ చేంజెస్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. వాట్ ఇస్ ద చేంజెస్ టు డిస్క్ అని సెలెక్ట్ చేసి ఎస్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ప్రెస్ చేసేయండి. ఇక్కడ మనం చేంజెస్ చేసిన ఏవైతే ఫార్మాటింగ్, స్వాప్ పార్టిషన్, డిఫాల్ట్ ప్రైమరీ అండ్ లాజికల్ పార్టిషన్స్ అయిపోయాయి, అవైతే డిస్క్ పైన అయితే రైట్ అయిపోతాయి.
ఇక్కడికి కోర్ లినక్స్ కర్నల్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకు జిఐ కానీ దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ గురించి అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసి ఎక్స్ఎఫ్సిఈ, జీనోమ్, కేడి అనే 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్స్ఎఫ్సిఈ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఒకటి లైట్ వెయిట్, కేడి కూడా లైట్ వెయిటే. మీకు ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే ఖాళీతో వచ్చే డిఫాల్ట్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. నేనైతే ఇదే సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కలెక్షన్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, లైక్ ఇన్బిల్ట్గా వచ్చే టూల్స్ అన్నమాట. ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ టాప్ 10 మోస్ట్ పాపులర్ టూల్స్ అన్నారు కదా, అంటే మనకు బగ్ బౌంటీలో లేదంటే హ్యాకింగ్లో యూజ్ చేసే టాప్ 10 డిఫాల్ట్ మోస్ట్ పాపులర్ టూల్స్ ఉంటాయి కదా, అవి అయితే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి సెలెక్ట్ చేస్తే. ఇదైతే డిఫాల్ట్ రికమెండెడ్ టూల్స్, అంటే ఒక సిస్టమ్ లైవ్గా రన్ అయ్యేటప్పుడు ఉపయోగపడే డిఫాల్ట్ టూల్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది లార్జ్ అని సెలెక్ట్ చేస్తే ఇంకొంచెం డేటా అయితే ఎక్కువ తీసుకుంటుంది, అడిషనల్ టూల్స్ ఇన్స్టాల్ చేస్తుంది. ఇవైతే మనకు అవసరం లేదు. ఇవి కూడా మీకు వద్దనుకుంటే డిసెలెక్ట్ చేసేయచ్చు. నేనైతే బేసిక్గా మీకు చూపెట్టడానికి అయితే ఇవి సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కంటిన్యూ అని ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్. ఇంతకుముందు ఏంటంటే కోర్ బేసిక్ ఇన్స్టాలేషన్ అనమాట. అయితే ఫర్దర్ ప్యాకేజెస్ ఏవైతే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసాం కదా, డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, డిఫాల్ట్ టూల్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ టూల్స్ ఫర్ వర్కింగ్, అట్లాంటి టూల్స్ అన్నీ అయితే ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోతాయి. ఇది అయితే కొంచెం టైం తీసుకుంటుంది. దాని తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బూట్ లోడర్ ఇన్స్టాలేషన్ గురించి అయితే అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ డివైస్ సెలెక్షన్ అడుగుతుంది. సో ఇదైతే మన డివైస్ కాబట్టి ఈ డివైస్ సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ బూట్ లోడర్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోతుంది ఇప్పుడు. సో ఇక్కడికి ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే సిస్టమ్ సెటప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఖాళీ లినక్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం క్రియేట్ చేసిన యూజర్ నేమ్ అయితే పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాం. ఖాళీ యూజర్ పాస్వర్డ్, లాగిన్. ఇక్కడ లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడికైతే ఖాళీ లినక్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ట్రాక్స్, ఫైల్ సిస్టమ్, హోమ్ ఫోల్డర్స్ అయితే క్రియేట్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే లాగౌట్ అవ్వచ్చు. మనము స్టార్ట్ లాగౌట్ షట్ డౌన్ అయితే ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇక్కడికైతే బేసిక్ ఇన్స్టాలేషన్ సెటప్ అయిపోయింది. ఇంకేమైనా యూజర్ సెటప్ కానివ్వండి, యూజర్స్ని సూడోవర్స్ చేసుకోవడానికి కానివ్వండి, ఇవన్నీ అయితే వేరే వీడియోలో మనం చూసాం. ఇక్కడైతే బేసిక్ టూల్స్ ఏవైతే మనం చూసాం కదా, ఆ టూల్స్ అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్ కానివ్వండి, వర్నబిలిటీ అనాలిసిస్ టూల్స్, ఇవి వెబ్ అప్లికేషన్ అనాలిసిస్ టూల్స్, డేటాబేస్ అసెస్మెంట్, పాస్వర్డ్ అటాక్స్, వైర్లెస్ అటాక్స్, రివర్స్ ఇంజనీరింగ్, ఎక్స్ప్లాయిటేషన్, స్నిఫింగ్, పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఫోరెన్సిక్స్, రిపోర్టింగ్ టూల్స్, సోషల్ ఇంజనీరింగ్ టూల్స్, ఖాళీ అండ్ ఆఫ్సెట్ లింక్స్, ఇవైతే ఇక్కడ ఉన్నాయి. ఇందులో చాలా మటుకు బగ్ బౌంటీకి, హ్యాకింగ్కి యూజ్ చేసే టూల్స్ అయితే ఆల్రెడీ అవైలబుల్లో ఉంటాయి. లైక్ వెబ్సైట్ కానివ్వండి, జాప్ కానివ్వండి, లేదంటే వైర్లెస్ అటాక్స్ కోసం వాడే ఎయిర్ క్రాక్ ఎన్జీ కానివ్వండి, వైఫై కానివ్వండి, లేదంటే రివర్స్ ఇంజనీరింగ్కి వాడే నాసమ్ షెల్, లేదంటే క్లాంగ్ ++, C++ కోసము ఇలా ఎక్స్ప్లైటేషన్ టూల్స్ వచ్చేసి ఎంఎస్ఎఫ్, పేలోడ్ క్రియేటర్, మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్, ఎస్క్యూఎల్ మ్యాప్, డేటాబేస్ కోసం వాడేది కూడా ఎస్క్యూఎల్ మ్యాప్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి మనం వాడే డిమిత్రి కానివ్వండి, మాల్టేగో, ఎన్మ్యాప్, నెట్ డిస్కవర్, రికాన్ ఎన్జీ, ఇవైతే బేసిక్గా అందరూ వాడే టూల్స్. సో ఇక్కడికి బేసిక్ ఖాళీ లినక్స్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్. ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్ చేసి ఖాళీ లినక్స్ గురించి ఇంకా చాలా తెలుసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching the video. All the best. Bye bye. Take care.